సూపర్ స్టార్స్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. అప్పుడు పార్టీలో మీ బాధ్యత ఏంటి? ఏం లేదు. మరి కోవూరులో మిమ్మల్ని జైలు ఎందుకు పెట్టాల్సి వచ్చింది? మేము ఏం చేసామంటే పార్టీని బ్యాన్ చేయడానికి 2 నెలల ముందు కూలీలకి ఎక్కువ కూలీ కావాలని సమ్మె చేయించాం. రైతు కూలీలకి, వ్యవసాయ కార్మికులకి. అందుకని కమ్యూనిస్టులన్నీ ముద్ర వేశారు. అప్పుడు మీరు పార్టీలో చేరలేదు. అప్పటి 17 ఏళ్ళే కాబట్టి మైనర్లకు సభ్యత్వం అయ్యారు. 18 ఏళ్ళు నిండాల. సార్, ఇప్పుడు మన జాతీయ నాయకులు పుచ్చలపల్లి సుందరయ్య గారు, వాళ్ళ సోదరులు డాక్టర్ రామచంద్రరెడ్డి గారు ఉన్నారు. మరి వీళ్ళిద్దరితో మీ యొక్క అనుబంధం ఎలా ఉండేది? అనుబంధం బంధుత్వం మొదట 1951 తర్వాత రాజకీయ అనుబంధమే. రామచంద్రరెడ్డి గారు ప్రజా వైద్యుడు. ఆయన 1952-54 మధ్య ఈ వైద్యాన్ని ప్రజల్లోకి తీసుకుపోయేదానికి, అనేక మూఢనమ్మకాలను పారదోలేదానికి యువజన సంఘ కార్యకర్తలకి ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ ఇచ్చాడు. నేను జిల్లా యువజన సంఘ కార్యదర్శిగా ఉండగా 500 మందికి ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ ఇప్పించాం. రామచంద్రారెడ్డి తన హాస్పిటల్ ఖర్చుతోనే ఇంజక్షన్లు చేసేది, చిన్న చిన్న జబ్బులకి వైద్యం ఎలా చేయాలో ప్రజలకి నేర్పించి పంపించాడు. అది వైద్యం చాలా సింపుల్గా అర్థమయ్యేటట్టు, 5వ క్లాస్ చదివినోడు కూడా వైద్యం చేసి చాలా జబ్బులను నయం చేసే పరిస్థితికి తీసుకొచ్చాడు. అంటే ఆయన ట్రైనింగ్ అంత చక్కగా ఉండేది. అంతే. మొదట 4 రోజుల ట్రైనింగు, తర్వాత 15 రోజుల ట్రైనింగ్లో ఇచ్చి పంపించాడు. ఒక్కొక్క ఊరికి 3-4 కూడా తయారు చేశాడు. అంటే మీరు అటువంటి ట్రైనింగ్లో మీరేమైనా? నేను కూడా ట్రైనింగ్. ఇప్పుడు నా భార్య కూడా ఇంజక్షన్లు చేసేది. ఆడవాళ్ళు ముఖ్యంగా జబ్బుతో ఉండేవాళ్ళు అందరూ వచ్చి నా భార్య చేత ఇంజక్షన్ చేసుకొని పోయేవాళ్ళు. మీరు కూడా వైద్యం చేసిన సందర్భం నాకు తెలుసు. రక్తం తీసేది తెలుసు, ఇంట్రావెనస్ ఇంజక్షన్ ఇచ్చేది తెలుసు. సెలైన్ మేమే తయారు చేసుకొని కళ్ళాలకు వైద్యం చేస్తున్నాం. రామతీర్థం పోయి మేమే సెలైన్ కాసుకొని మేమే వాళ్ళకి చేస్తే ఫస్ట్ ఎయిడ్ 95 మందిలో 15 మంది చచ్చిపోయినారు, మిగతా వాళ్ళు బతికారు. మేము అట్ట కూడా ఫస్ట్ ఎయిడ్ చేస్తున్నాం. సార్, మీరు చిన్న వయసులోనే స్వాతంత్ర సమరం జరిగింది. మరి ఆ స్వాతంత్ర సమరంలో మీరు పాల్గొన్నారా? పాల్గొంటే మీ అనుభూతులు ఏంటి? మా గ్రామంలో ఏమీ లేదు, మేము బయటకు పోయి పాల్గొనలేదు. 12 ఏటనే కమ్యూనిస్ట్ పార్టీ మంచిదని నిర్ణయానికి దశరథరెడ్డి ప్రోత్సాహం మీద శేషారెడ్డి నేను వచ్చాము. అందుకని మేము డైరెక్ట్గా జాతీయ జెండా అది ఎత్తుకొని తిరిగి అంత చేసిందే లేదు. క్విట్ ఇండియా మూమెంట్ మీద చర్చ జరిగేది. అప్పుడు కమ్యూనిస్టులు అందరు రహస్యంగా ఉన్నోళ్ళు బయటకు వచ్చి ఇది రష్యా మీద యుద్ధం చేస్తున్నాడు జర్మనీ, జర్మనీని ఓడించాలా, జర్మనీ మన దేశానికి ఇదైతే ఇబ్బందికి వస్తుంది, ఫ్యాసిజం వస్తుంది అని వైఖరి తీసుకున్నాం. కమ్యూనిస్టులు బయటకు వచ్చేసారు. ప్రజాసేవ చేసేవాళ్ళు, సొసైటీలో అవి పెట్టి చేసేవాళ్ళు, లేబర్ కాంట్రాక్ట్ సొసైటీలో చేసేవాళ్ళు. మీ గ్రామానికి ప్రెసిడెంట్గా అంటే పనిచేస్తున్నారు మీరు. 1953లో సర్పంచ్గా పోటీ చేసి ఓడిపోయినా. తర్వాత మళ్ళీ 56లో పోటీ చేశాను. కాంప్రమైజ్కి వచ్చింది. నేను ప్రెసిడెంట్, 4 మెంబర్లు మాకు, అపోజిషన్ వైస్ ప్రెసిడెంట్ 5. మేము మైనార్టీలో ఉండి పంచాయతీని నెగ్గించాం. అప్పటి నుంచి ఇప్పుడు దాకా 58 సంవత్సరాలు కంటిన్యూస్గా కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వం కింద దామరమడుగులో పంచాయతీ ఉంది. సార్, కమ్యూనిస్టు పార్టీ
సిపిఐగా సిపిఎంగా 2 పార్టీకి చీలిపోయింది. మరి 2 పార్టీకి చీలిపోయినప్పుడు మీరు సిపిఎం పార్టీకి సపోర్ట్ చేశారు, సిపిఐ పార్టీలో ఎందుకు చేరలేకపోయారు? 1954లో ప్రపంచ కమ్యూనిస్ట్ ఉద్యమంలో సిద్ధాంత భేదాభిప్రాయాలు వచ్చినాయి. ఆ సిద్ధాంత భేదాభిప్రాయాల్లో శాంతియుత సహజీవనం, శాంతియుత పరిణామం, శాంతియుత పోటీ అనే 3 సూత్రాలు ముందుకు వచ్చినాయి. దీన్ని మేమంతా వ్యతిరేకించాం. సామ్రాజ్యవాదం ఉండేంత వరకు శాంతియుత సహజీవనం తాత్కాలికంగానే ఉంటుంది, ఒక చోట పోతే ఇంకో చోట యుద్ధాలు వస్తాయి. తర్వాత శాంతియుత సహజీవనం తాత్కాలికంగాను, ఆర్థిక పోటీ పడవచ్చు. అంత మాత్రాన శాంతియుతంగా సోషలిజం వస్తుందని చెప్పడం తప్పు అని కాడ విభేదించాం. అక్కడ వచ్చింది చీలిక. అట్ట వచ్చింది. దాన్ని శాంతియుత సహజీవనాన్ని, శాంతియుత పోటీని, శాంతియుత పరిణామాన్ని బలపరచడం వాళ్ళంతా సిపిఐకి పోయినారు, వ్యతిరేకించడం వాళ్ళంతా మార్క్సిస్ట్ పార్టీకి వచ్చారు. ఓకే సార్, ఇప్పుడు మీరు ప్రజా జీవనంలో ఎన్నో పదవులు అలంకరించారు పార్టీ పరంగా. మరి ఎమ్మెల్యేగా మీరు పోటీ ఎన్నిసార్లు చేశారు, ఎన్నిసార్లు గెలిచారు? 6 తూర్లు పోటీ చేసి 4 తూర్లు ఓడిపోయి 2 తూర్లు గెలిచారు. ఈ 2 సార్లు మీరు ఎమ్మెల్యేగా ఉన్నా రాజకీయంగా మీరు ఇటువంటి ఒత్తిడికి లొంగలేదు అనేది ఒక మీ మీద మంచి అభిప్రాయం ఉంది ప్రజలు. దాని గురించి ఏదని చెప్తారా? కమ్యూనిస్ట్ పార్టీలోకి రాకపోతే మాకుండే శక్తి సామర్థ్యాలకి మేము కోటేశ్వరులు అయిపోయి ఉండేవాళ్ళం. అది వదులుకొని దీంట్లోకి వచ్చిన మన ఇక్కడ సంపద సంపాదించుకునే ఆలోచన ఎట్లుంటుంది? అంటే మీ యొక్క మొదట బేసిక్కే ప్రజాసేవ. మనం అది ఆ దోపిడీ వ్యవస్థ పోవాలా అని నిర్ణయించుకొని దీంట్లోకి వచ్చి దోపిడీ చేసేదానికి దానికి ఎట్లా మనసు ఒప్పద్ది? చిత్తశుద్ధి ఉండేవాడు గొప్పదు. స్వప్రయోజనాలకు వచ్చినకైతే ఎట్టయినా మారిపోతాడు. మీ యొక్క సిద్ధాంతమే బేసిక్ ఆ మూలంలోనే సంపాద్యం పనికిరాదు, మనం ప్రజలకు సేవ చేయాలా అనే బేసిక్ కాజులోనే విడిపోయినాం కాబట్టి మనం నిజాయితీగా ఉండడానికి పునాది. మరి మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రజలతో మమేకమై సేవలు చేస్తున్నారు కదా, ఆ సేవలు చేయడంలో ఏదైనా కొన్ని మీకు తమాషా అయిన సంఘటనలు కానీ ప్రజలతో ఏం లే. నేను ఒక ప్రిన్సిపల్ పెట్టుకున్నాను, ఆఫీసర్లకి ఆర్డర్లు వేయద్దు. ఏదైనా సమస్య ఉంటే అది రీజన్ అయితే చేయండి అని చెప్పడం, రీజన్ కాకపోతే ఈ అర్జీ నేను చేయనని చెప్పేయడం. ఒకటే ఫోన్ చేసి ఆ పని చేయండి సార్, ఈ పని చేయండి సార్ అని చెప్పకూడదు. రికమెండేషన్స్ లేవు. నేరుగా పోయి నేను చెప్పే సమస్య న్యాయమైంది చేయడని అడగచ్చు. తర్వాత వ్యవసాయం బాగుపడేదానికి నీరు లభ్యతను బట్టి ఎట్ట వాడాలనేది నాకు బాగా తెలుసు, ఎందుకంటే సేద్యం చేస్తున్నాను కాబట్టి. అవును, జిల్లాలో ఈ నీటి వ్యవస్థ మీద దీని మీద మీకు బాగా మంచి అవగాహన ఉందని చెప్పి అంటుంటారు. అవును, జగన్నాథ్ సేనకి చెప్పిన ఈ నీళ్ళు చాలా ఉండే పైరుకి అంటే దేవుడు అనుగ్రహిస్తే అన్నాడు. అనుగ్రహించకపోతే ఎట్ సార్ అన్నా. ఆయన మీటింగ్ పెట్టాడు, నేను చెప్పింది అమలు జరిపాడు, పండింది. ఆయన ట్రాన్స్ఫర్ అయిపోతా ఒక మాట చెప్పాడు, యు నో ఇరిగేషన్. నన్ను యు నో ఇరిగేషన్, యు 4 warrandas, we could save the crop. I will remember throughout my life. ఇది ఈనాటి సింహపురి స్టార్స్ కార్యక్రమం. వచ్చేవారం ఇదే సమయానికి మీ ముందుంటాం. అంతవరకు సెలవు, నమస్తే.